నమస్కారం. అందరికీ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ B వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. Especially those who are drinking, habitual drinkers, they are likely to be affected by hepatitis and it is very very fatal. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన AMC ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు తీసుకెళ్ళొచ్చు కదా.